హాయ్ అండి. అందరికీ నమస్తే. ద కంప్లీట్ మ్యాన్ అనే ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. శుభ సాయంకాలపు వేళ సజ్జనులతో సాంగత్యం చేసుకుంటూ ఎంతెంతో జ్ఞానాన్ని మనం సేకరించుకుంటూ వస్తున్నాం. అవునా? ఎలాగైతే తుమ్మెద తన ఏమంటారు ఆ తేనెని తను ఎలా గ్రోలుతూ వస్తుందో ప్రతి పువ్వు పైన వాలి, అలాగా మనం కూడా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఆ జ్ఞానామృతాన్ని మనం కూడా గ్రోలుతూ వస్తున్నాం. అవునా? సో, మరి ఇవాళ మనం 58వ రోజుకి చేరుకున్నామండి సక్సెస్‌ఫుల్‌గా. మరి ఎంతమంది మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో మనం ఈ జ్ఞానాన్ని గ్రోలుతూ వస్తున్నాం చెప్పండి. వి ఆర్ సో లక్కీ. సజ్జన సాంగత్యం అంటూ ఒకటంటూ చేస్తున్నాం. మనకేదైతే పత్రి గారు సూచించారో, సో, అందులో భాగంగానే మనం సజ్జనులతో ఈ సాంగత్యం, అది సాయంకాలపు వేళ చాలా చాలా బావుంది. ఈ జ్ఞానామృతాన్ని మీరు కూడా అందుకుంటున్నారని హ్యాపీగా ఫీల్ అవుతూ, సో, మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి మాస్టర్‌ని మనం ఇన్వైట్ చేసేసుకుందాం. డోర్ నుంచి సిద్ధంగా ఉన్నారు ప్రమీల గారు. సో, ఆంటీ మీకు ఈ ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సో, వెల్కమ్, వెల్కమ్ ఆంటీ. ఓవర్ టు యూ. ఏంటి కంప్లీట్ మ్యాన్? పత్రి గారు మరి కంప్లీట్ మ్యాన్ అని అనిపించుకుంటున్నారు. ఎలా కంప్లీట్ మ్యాన్ అయ్యారు? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అంటే మీరేం నేర్చుకున్నారు కంప్లీట్ మ్యాన్ దగ్గర నుంచి? ఆ నేర్చుకున్న విషయంలో మీ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? ఆహ్, అంటే మలుపు తిరిగాక మనం ఎంతో ఆనందాన్ని పొందింటాం. ఆ ఆనందాన్ని మీరు మరి ఇప్పుడు ఎలా పంచుతున్నారు అందరికి? సో, అలా ఇవన్నీ కూడా మీరు మాతో షేర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నానండి. థాంక్ యూ. థాంక్ యూ. ఓవర్ టు యూ. నమస్తే, అందరికి ధన్యవాదాలు. ప్రేమభరితమైన మౌన హృదయం అనుక్షణం దరహాసం చిందించే నాకు మోము కలిగిన నిజమైన వ్యక్తే ఆధ్యాత్మిక చక్రవర్తి. అటువంటి చక్రవర్తే మనందరి హృదయాల్లో వెలుగులు నింపిన పితామహ సుభాష్ పత్రిజ్ గురువు గారికి మనందరి తరపున హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఓకే అండి, నా లైఫ్ ఎలా మలుపు తిరిగింది పత్రి సార్ ద్వారా అంటే, నా జీవితం నాకు ఎలా అనిపించేది అంటే ఎంతో నిరాశగా నిస్పృహగా ఉండేది నా జీవితం ఈ ధ్యానంలో రాకముందు. అంటే ఇంకా ఏం లేదా జీవితం ఇంతేనా ఇంకా, అంటే ఆడవాళ్ళ జీవితం ఇంక ఇంతేనా, తినడం కడగడం పెట్టడం ఇంకేం లేదా అనేసి ఒక ప్రశ్నార్థంగా ఉండేది నా జీవితం. అంటే చిన్నప్పటి నా నా భావాలు వేరుగా ఉండేవి. అంటే ప్రాపంచికంగా బాగా చదువుకొని జాబ్ చేయాలి అంటూ అలా ఉండేవి. కానీ ఈ ప్రాపంచిక చదువు పట్ల ఉండేది. కానీ ఈ ఆధ్యాత్మికమైన చదువు ఉన్నది అన్న సంగతి నాకు తెలీదు. అంటే ఆధ్యాత్మికత అంటే ఏంటి? అప్పట్లో మనం పూజలు, పునస్కారాలు, వ్రతాలు అదే అలా అనుకునేవాళ్ళం. కానీ అది చేసి నాకేమి తృప్తిగా ఉండేది కాదు. కానీ ఏదో ఒకటి ఉంది అనేసి నాలో ఒక దృఢ అభిప్రాయం ఉండేది. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అంటే నిరాశగా, నిస్పృహగా ఉన్న నేను హ్మ్, అసలు ఆహ్, జీవితం అంటే ఇంత చక్కగా ఉంటుందా? అంటే మన జీవితాన్ని మనం ఎలాగైనా మలుచుకోవచ్చు అన్న సత్యాన్ని నేను పత్రి సార్ ద్వారా తెలుసుకున్నాను. అంటే సారు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎలా ఆయన ఆ జ్ఞానాన్ని అందించారు అంటే, ఈ సొసైటీలో ఎన్నో ఉన్నాయి. ఎన్నో ఉన్నాయి కానీ మన పిఎస్ఎస్ఎంలో మన పత్ ఈ ఈ ఏంటి అంటే గొప్పతనం నాకు తెలిసింది పత్రిజీ సార్ ద్వారా ఏంటి అంటే, ఆహ్, మామూలుగా ప్రతి మహిళకు అంటే ప్రతి పల్లెకు ఇంటింటికి అలా ఆ జ్ఞానాన్ని చేరవేశారు. ఎలా చేరవేశారు అంటే ఎంతో సహజంగా, సరళంగా అర్థమయ్యేటట్లు ఆయన చెప్పడం జరిగింది. అంటే నేను ఒక సాధారణ గృహిణిని. నాకేం తెలీదు. అంటే ఇల్లు తప్ప ఇంకా బయట ప్రపంచ జ్ఞానం ఏమీ తెలీదు. 10థ్ క్లాస్ అవ్వగానే మ్యారేజ్ అయిపోయింది. కానీ ఆహ్, ఈ ఆధ్యాత్మిక జీవితంలోకి సార్ ద్వారా పరిచయమైన ఈ ఆధ్యాత్మిక జీవితం నేను ఎంత ఆనందంగా అనుభవించాను అంటే, జీవితం ఎప్పటికీ ఉంటుంది అని తెలుసుకున్నాను. అంటే ఎప్పటికి ఉంటుంది ఈ జీవితం అన్న సత్యాన్ని తెలుసుకుంటూ ఎంతో ఆనందాన్ని పొందాను. అంటే ఇంతే కదా లైఫ్, అంటే ఇంకా చనిపోయిన తర్వాత ఏం లేదు లైఫ్ అనుకునేదాన్ని. కానీ చనిపోయిన తర్వాత కూడా మన జీవితం ఉంటుంది. శరీరానికే కానీ
ఆ, ఆత్మ ఎప్పటికీ ఉంటుంది అన్న సత్యాన్ని నేను అనుభవపూర్వకంగా తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఈ ఆధ్యాత్మిక జీవితంలో అడుగు పెట్టిన తర్వాత ఎలా అంటే ఆ అస్తవ్యస్తంగా ఉన్న నా జీవితం ఎంతో సవ్యంగా నేను చేసుకోగలిగాను. అంటే అలా తీర్చిదిద్దుకోగలిగాను. మా పిల్లల్ని కావచ్చు, మా మా సార్ని కావచ్చు, మా ఫ్రెండ్స్ కావచ్చు, అలా ఈ పొందిన జ్ఞానాన్ని నేను అందరికీ పంచుతూ వస్తున్నాను. ఆయన అంటే ఈ ఆధ్యాత్మిక జీవితంలో వచ్చిన తర్వాత ఒక పరిపూర్ణమైన జీవితాన్ని మనము జీవించగలుగుతామండి. ఎందుకు అంటే ధ్యానంలోకి రాకముందు అసలు ఎలా తినాలో తెలీదు. ఎంత నిద్రపోవాలో తెలీదు. ఎంత ఎంజాయ్ చేయాలో తెలీదు. అంటే ఎలా అంటే అలా పడుతూ ఉంటాము. సార్ చెప్పింది అంటే ఫుడ్ విషయంలో కావచ్చు. 3 ఇడ్లీ ఆకులుంటే 3 ఇడ్లే తినాలనేవారు. నాకు ప్రతిసారి టి ఆహ్, అదే ఫుడ్ తీసుకుంటే గుర్తొస్తారు సారు. కొంచెం ఏమైనా ఎక్కువ తీసుకున్నా, సార్ చెప్పారు కదా! 3 ఇడ్లీ ఆకు 3 ఇడ్లే తినాలి అనేసి. అంటే సార్ చెప్పిన పాయింట్స్ అలా గుర్తొస్తాయి. ప్రతి ఒక్క విషయంలో అలానే గుర్తొస్తాయండి. అసలు సార్ మనకి భగవద్గీత పోయం తీసుకొని చెప్పారు ఎంతో వివరంగా. యుక్తార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావభోగస్య యోగ భవతి దుఃఖః. ఈ శ్లోకం నాకి విన్న తర్వాత సారు ఎంత విశదీకరించి చెప్పినారో అసలు మన అదే మన ఫుడ్ విషయము, మనం ఎంత వరకు నిద్రపోవాలి గురించి, ఎంజాయ్‌మెంట్ గురించి అసలు సార్ ఒక్కొక్క వర్డ్ తీసుకొని ఎంత చక్కగా చెప్పారంటే అంత చక్కగా చెప్పారు. కాబట్టి ఇటువంటివన్నీ మనము సార్ చెప్పినవి విని ఆచరించగలిగినప్పుడు, అప్పుడు మన జీవితంలో మార్పొస్తుందండి. అంటే ఊరికే విని పక్కన పెట్టడం కాదు. ఏదైతే మనం విన్నామో దాన్ని మనం జీవితంలో అప్లై చేసుకోవాలి. ఎప్పుడైతే అప్లై చేసుకుంటామో అప్పుడు దాని ఫలితం అనేది మనకుంటుంది. ఊరికే వినడం కాదు. అదే సార్ అంటారు ఏదైనా సరే మనం అంటే ఇప్పుడు శ్రవణ, మనన, నిధిధ్యాసన, ఆత్మ సాక్షాత్కారం. ఈ 3 నేను నా జీవితంలో పాటించానండి. అంటే సార్ చెప్పింది ఏదైనా సరే నేను అంటే ఎలా అంటే మమేకమై వింటాను. అంటే అందులో లీనమైపోయేదాన్ని. సార్ ఎక్కడొచ్చినా గాని పరిగెత్తుకుంటూ వెళ్ళేదాన్ని. వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన విషయాలు ఆహ్, అంత చక్కగా వినేదాన్ని. తర్వాత మననం చేసుకునేదాన్ని. అంటే సార్ ఏం చెప్పారు? దాన్ని మనం ఎలా దాన్ని మన జీవితంలో అప్లై చేసుకుంటామో, తర్వాత అదే నిధిధ్యాసన అంటే మనం అభ్యాసం చేయాలి. ఎప్పుడైతే అభ్యాసం చేస్తామో అప్పుడు మనకి సాక్షాత్కరిస్తుంది ఏదైతే మనకు కావాలి అనుకుంటే. ఈ 4 నేను ఆచరించాను. తర్వాత సార్ ప్రతి చోట గూడా ఈ శాకాహారం గురించి చెప్పేవారు. అంటే ఆహ్, అంటే నాకీ శాకాహారం గురించి ఇలా ఉంటుందని తెలీదండి. ఊరికే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేనైతే శాకాహారమే, మాంసాహారం తీసుకోలేదు. కానీ ఈ సొసైటీలో ఇలా ఉంటుంది, శాకాహారం గురించి ఉంటుంది నాకు తెలీదు. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అబ్బా! నిజమా! మాంసాహారం ఎవరు తినకూడదా? మరి బ్రాహ్మిన్స్, వైశ్యాస్ ఒక్కటి తినరు. అందరూ తినొచ్చు అని చెప్తారు కదా! అంటే ఎవ్వరు తినకూడదు. ఈ మాంసాహారం హింసాహారము, అన్ని ధర్మాలకు ఉత్తమ ధర్మం అహింసా ధర్మము అని ఎప్పుడైతే నేను సార్ నోటి ద్వారా విన్నానో, అలానా అంటే నేను మాత్రం తినేదాన్ని కాదు. మా ఇంట్లో మా సారు, మా పిల్లలు కూడా తినేవాళ్ళు కాదు. మా సార్, మా అత్తమ్మ వాళ్ళు తినేవాళ్ళు. నేను అనుకున్నానప్పుడు అప్పుడు నేను సార్ నోటి వెంట ఎప్పుడైతే విన్నానో వెంటనే నేను మా ఇంట్లో అది అమలు పెట్టేశాను. అంటే ఆచరించాను. ఎవరు తినకూడదంట, మా సార్‌కి ఎవరు తినకూడదంట అండి. మాంసాహారము చాలా ఇది అంట. ఎంతో కర్మలు మనం పెంచుకుంటామంట. నేను తినను కానీ మీరు తింటున్నారు కదా! అసలు తినకూడదంట మా అత్తమ్మకి, మా సార్‌కి చెప్పి మా అమ్మగారికి అందరికి మా ఫ్రెండ్స్‌కి అందరికి దీని గురించి చెప్పానండి. అంతవరకు ఎవరికీ తెలీదు మా ఇంట్లో ఎవ్వరికీ తెలీదు. ఎప్పుడైతే చెప్పానో మా అమ్మగారు శాకాహారికి మారిపోయారు. మా సార్ మారిపోయారు. మా మా అత్తమ్మకి చెప్పాను. ఆ! తర్వాత ధ్యానం కూడా ఎలా చేయాలో చెప్పడం జరిగింది. అంటే చూడండి ఈ శాకాహారికి ఇంత ప్రిఫరెన్స్ ఇస్తారన్న సంగతి నాకు తెలీదండి. అసలు అప్పుడు అంటే నా లోపల ఇదయింది. అంటే చిన్నప్పటి నుంచి కూడా నేను ఎందుకు తింటారు ఈ జంతువులు చంపి అనుకునేదాన్ని. ఏమోలే అనుకునేదాన్ని. కానీ ఇంత హ్మ్. సబ్జెక్ట్ ఉంటుంది శాకాహారం గురించి అన్న సత్యం నాకు తెలీదండి. ఎప్పుడైతే తెలుసుకున్నానో దాన్ని నేను అసలు అందరికీ చెప్పి సత్యాన్ని తెలియజెప్పి ఆచరింపజేశానండి. ఈ ధ్యాన ప్రస్థానం వెళ్ళినప్పుడు కూడా శాకాహారం గురించి ఎంతో చక్కగా చెప్పడం జరిగింది. తర్వాత సార్ మనకు ధ్యానం అదే సార్ దగ్గర మనం ఎంతో నేర్చుకున్నాము. ఏంటి?
అంటే ఆహ్, అసలు ఎంత మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? ఎంతవరకు మాట్లాడాలి? అన్న సంగతి నేను బాగా అబ్జర్వ్ చేశానండి. నేను ధ్యానం రాకముందు ఊరికే భలే మాట్లాడేదాన్ని. అంటే ప్రాపంచికంగా ఉన్నాను కదా! అండ్ బంధువులు పట 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 మాట్లాడేదాన్ని. అంటే ఎలా అంటే అట్లా మాట్లాడేదాన్ని. వాళ్ళు బాధపడతారా అని ఆలోచించేదాన్ని కాదు. అలా మాట్లాడేదాన్ని. కానీ సార్‌తో ఆహ్, సార్‌తో ఉన్నప్పుడు సార్ ఎంత ఆహ్, మౌనంగా ఊరికే సైగలతోనే ఆయన అన్నీ చేయించుకుంటారు. అంటే సైగలతోనే ఎంతో మనము చేయవచ్చు, పనులు చేసుకోవచ్చని నేను తెలుసుకున్నాను. తర్వాత అసలు మాట్లాడిన తర్వాత మాట్లాడే ముందు ఇప్పుడు ఆలోచిస్తున్నాను. అవును, ఎలా మాట్లాడాలి? ఎంత మాట్లాడాలి? ఎంతవరకు మాట్లాడాలి? అనేసి ఆలోచించి మాట్లాడుతున్నాను. మాట మీద ధ్యాస అనేది నాకొచ్చిందండి. అది వెంటనే రాదండి. నిదానంగా వస్తుంది. నాకు కూడా నిదానంగానే వచ్చింది. కానీ మాట్లాడిన తర్వాత అయ్యో! పప్పులో కాలేశానే అని అనుకునేదాన్ని. అవును కదా! పత్రిసార్లు చెప్పారు కదా! వాక్కు గురించి ఇంత చక్కగా చెప్పారు కదా! మనం కూడా మాట్లాడాలి కదా! నేను కూడా ఆచరించాలి కదా! అని చాలా సార్లు పప్పులో కాలేసి మళ్ళా అంటే ఎరుకలోకొచ్చేస్తాను. అవును, నెక్స్ట్ టైమ్ అలా మాట్లాడకూడదు. ఇలా మాట్లాడాలి. అంటే వాళ్ళున్న స్థితిలో వాళ్ళు కరెక్ట్. మా బంధువులు ఎవరైనా సరే వాళ్ళు ఎలాంటి మాట్లాడితే ఇప్పుడు నేనేం చేస్తాను ఆలోచిస్తాను. అవును, వాళ్ళు ఒక శైశవాత్మలు, లేకపోతే బాలాత్మలు ఆ స్థితిలో ఉన్నారు. సార్ ఆత్మ గురించి మనం ఎంత చక్కగా చెప్పారు కదా! అంటే ఆ స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అలా మాట్లాడతారు. మనకు కొంత జ్ఞానం మనం తీసుకున్నాం కదా సార్ ద్వారా. అనుభవపూర్వకంగా తీసుకున్నాం కదా జ్ఞానము. కాబట్టి దాన్ని మనం అప్లై చేసుకోవాలి ఆ పరిస్థితుల్లో. అవును. అంటే వాళ్ళకి తగ్గట్టుగా మనము ఎంతవరకు మాట అంతవరకు మాట్లాడాలి. ఆర్గ్యూ చేయకూడదు. ఇంతకుముందు ఎక్కువ ఆర్గ్యూ చేసేదాన్ని. ఇప్పుడసలు ఆర్గ్యూ చేయటం లేదు. మా సార్‌తో గూడా ఏ విషయమైనా చిన్న వారం రోజులు, 10 రోజులుగా పోట్లాడేదాన్ని. అంటే చిన్న విషయాన్ని భూతద్దంలో చూసేదాన్ని. కానీ ఇప్పుడు అలా లేదు. ఆయన ఏమన్నా అన్నా కానీ, సరే దాన్ని అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని మాట్లాడతాను. ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే మా సార్ కూడా చెప్తారు. నాదేమైనా ఉంటే నేను కూడా ఒప్పుకుంటాను. అప్పుడు ఈ ఆహ్, అదే ఇది తెలుసుకోక ముందు, జ్ఞానం రాకముందు నాదే కరెక్ట్ అనేదాన్ని. నేను చెప్పిందే కరెక్ట్. నేను చెప్పిందే వినాలి అనేదాన్ని. నాకు కోపమొస్తే అస్సలన్ని సామాన్లని విసిరివేసేదాన్ని. అంటే అంత కోపం ఉండింది. ఈ ధ్యానం వచ్చిన తర్వాత కోపం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంది. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడగలగటానికి ఇంకా ప్రయత్నం చేస్తున్నానండి. అంటే ఇంకా చాలా చాలా ఉందండి. పత్రిసార్ ద్వారా మనము అంటే నేర్చుకోవాలంటే అనిపిస్తాది. ఆయన చెప్పిన వాక్కులు ఎంత అవి అమృత వాక్కులండి. అంటే అలా ఆయన ఆచరించి మనకు చెప్పినారు కాబట్టి, ఆ మాటకి అంత పవరుంటుంది. ఆ వాక్కుకు అంత పవరుంటుంది. కాబట్టి అదే విధంగా మనము కూడా ఎప్పుడైతే ఆచరించి ఇతరులకు చెప్పుతామో, మన వాక్కు కూడా అంత పవరుంటుంది అన్న సంగతిని తెలుసుకున్నానండి. తర్వాత ఇట్లా పల్లెలకు పోయి చెప్పినప్పుడు కూడా ఈ శాకాల గురించి ఎదుటి మనిషి వినాలంటే మనలో ఆ శక్తి ఉండాలి. ఆ ఎనర్జీ ఉండాలి. ఆ ధ్యానం చేసి ఆ ఎనర్జీ ఎటువంటిదో నేను తెలుసుకున్నానండి. చెప్పినప్పుడు వాళ్ళు ఆచరించినారు. ఆచరించి వాళ్ళకి ఫలితం ఎలా వచ్చిందో ఫోను చేసి చెప్పారు చాలామంది. అంటే ఇంత ధ్యానులొచ్చిన తర్వాత మాటకింత పవరుంటుందా? శాకాహారంకింత పవరుంటుందా? ఆచరిస్తే అన్న సంగతి నేను పత్రిజీ సార్ ద్వారా తెలుసుకున్నానండి. ఆ! తర్వాత ఆయనంటారు, "సొంత లాభము కొంత మానుకో" అనేసి. అంటే మన కోసం మనం ఎన్నో చేసుకుంటాము. 24 గంటలు రోజుకి 24 గంటలు కదండీ! 20 గంటలు మీరు తీసుకోండి. 4 గంటలు కేటాయించండి అంటారు సారు. 1 ధ్యానము, 2 స్వాధ్యాయము, 3 సజ్జన సాంగత్యము, 4 సేవ. ఈ 4 గంటలు, ఈ 4 గంటలు కేటాయించండి. సొంత లాభము కొంత మానుకో. ఇది నాకు నచ్చిందండి. అంటే ఒక గంట ధ్యానం చేసుకోవాలి. ఒక గంట స్వాధ్యాయం చేయాలి. సజ్జన సాంగత్యం ఇప్పుడు మనం చేసుకుంటున్న సజ్జన సాంగత్యం త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భావాన్నవతరణే నౌక. ఇది సారు ప్రతి ఒక్క సభలో చెప్పడం జరిగిందండి. ఎప్పుడైతే మనం సజ్జన సాంగత్యం జరుపుకుంటామో 3 లోకాల నుంచి కూడా ఈ సంసారం అనే భవసాగరం నుంచి దా దాటించే నౌక ఏదయ్యా అంటే ఈ సజ్జన సాంగత్యమే అంట. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక. ఈ సజ్జన సాంగత్యం నౌక ఈ భవసాగరం
మన సముద్రాన్ని దాటిస్తుంది, లోకాల నుంచి కూడా దాటిస్తుంది అన్న ఆ ఆ సార్ చెప్పింది అది నాకు చాలా బాగా నచ్చిందండి. అసలు ఎంత బాగా అది మాట మాటికి నాకు గుర్తొస్తూ ఉంటుంది అసలకి. నిజంగా ఈ సజ్జన సాంగత్యం అనేది ఎంతో మనకి విలువైనదండి. మనకి మన జీవితంలో ఎన్నో మనకి పరిస్థితుల ద్వారా మన జీవిత ఎన్నో మనం ఎదుర్కొంటూ ఉంటాము. ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడైతే సజ్జన సాంగత్యం చేసి ఇతరుల అనుభవం మనం తెలుసుకుంటామో, మన జీవితంలో కూడా అవి ఆచరించడానికి మనం ప్రయత్నం చేస్తాము. లేకుంటే మనం అక్కడికే ఆగిపోతాం. ఏంటి లైఫ్ ఏంటి ఇలా ఉంది? ఎంతో మందికి ఎన్నో ఎదురవుతూ ఉంటాయండి. అసలు అది తీసుకొని వచ్చాం మన భూమి మీదకి. లేకుంటే మనం ఎలా ఎదుగుతామండి? ఆ సమస్య తీసుకొని మన భూమి మీదకి వచ్చాం కదా! కాబట్టి ఈ ఇప్పుడైతే మనము ఈ ఆచరిస్తామో ఈ ము ఈ న ఈ ఈ 4 ఎప్పుడైతే ఆచరిస్తామో అప్పుడు మనకి ఈ సమస్య సమస్యగా అనిపించదు. జీవితంలో ఎదురే సమస్యలే కావవి. చాలా చిన్నగా కనిపిస్తాయి. సార్ చెప్పింది ప్రతి ఒక్కటి కూడా మనము బాగా విని ఆచ ఆచరించినట్లయితే మనం కూడా కంప్లీట్ మ్యాన్‌గా తయారు కావచ్చు. హ్మ్. అనేసి నాకి చాలా బాగా తెలుస్తుందండి. అంటే అర్థం చేసుకుంటున్నాను సార్ చెప్పినవి. సార్ ఒక దాంట్లో చెప్పారు. అంటే బుద్ధుడి గురించి. అది యశోధర గురించి. యశోధర ఏమంటుంది? ఎప్పుడు నా భర్తను వదిలిపెట్టిపోయాడని దుఃఖంలో ఉంటుంది. కానీ ప్రజాపతి వాళ్ళ ఆమె చెప్తుంది. ఏంటి? నీ నీకొక్కదానికి అలా జరిగిందనుకుంటున్నావు గదా! నీ చుట్టూ ఉన్న చెలికత్తెలను నువ్వు వాళ్ళని అడుగు. వాళ్ళ జీవిత అనుభవాలు ఎలా ఉన్నాయో తెలుసుకో. నువ్వు కింద కూర్చొని వాళ్ళ చుట్టూను కూర్చోబెట్టి అప్పుడు నువ్వు తెలుసుకో వాళ్ళ జీవిత అనుభవాలు. అప్పుడు ఆమె ఆ రాణి స్థలం నుంచి క్రింద కూర్చొని ఎప్పుడైతే తన చిలక అందరిని కూర్చోబెట్టుకుని వారి జీవిత అనుభవం తెలుసుకుంటుందో, తనకు వచ్చిన ఆ సమస్య పెద్ద సమస్య కాదు అని తెలుసుకుంటుంది. ఇది పత్రి సార్ నోటి ద్వారా నేను విన్నానండి. అంటే మనకొచ్చింది వచ్చింది అనుకుంటాం కానీ, అందుకే సార్ అంటారు. అందరి జీవిత అనుభవాలు మనం వినాలి. ఎప్పుడైతే వింటామో, అప్పుడు మనకున్న సమస్య చిన్నదిగా కనిపిస్తది. ఓహ్! ఇంతేనా? దీనికోసం నేను ఇలా కృంగిపోతున్నానా? అసలు ఇది సమస్యే కాదు అని అనుకుంటాం మనము. దానికి సంబంధించిన జ్ఞానాన్ని మనం అప్లై చేసుకొని, ఆ సమస్యను మనం అధిగమించగలుగుతాము అన్న సత్యాన్ని నేను ఆహ్, పత్రి సార్ నోటి ద్వారా విన్నానండి. తర్వాత ఇంకా సార్ అంటే ఈ ధ్యానం అసలు ఎలా కూర్చుంటారు అని అనుకునేదాన్ని నేను. కానీ పత్రి సార్ దగ్గర నేను ఒక్క 10 నిమిషాలు కూర్చున్నానండి కొత్తగా వచ్చినప్పుడు. ఫస్ట్ టైము. కూర్చున్నప్పుడు నన్ను నేను మరచిపోయాను. అంటే సార్ ఫ్లూట్ ప్లే చేసేటప్పుడు అంత ఎనర్జీ ఉంటుంది అన్న సంగతి తెలుసుకున్నాను. అప్పుడు పొందిన ఆ అనుభూతి ఇంతవరకు నేను మరచిపోలేదండి. కాబట్టి మనము ధ్యాన ప్రచారం చేయాలి. అంటే సార్ చెప్పడం ద్వారానే కదా నేను తెలుసుకున్నాను. నేను డైరెక్ట్‌గా సార్ ద్వారానే అంటే కర్నూలు తెలుసుకున్నాను కొంతమంది ద్వారా. మా ఆడపడుచు ద్వారా తనకి ధన్యవాదాలు. సుబ్రహ్మణ్య సార్ చెప్పారు. కానీ నేను ఆ అనుభూతిని పొందింది సార్ దగ్గర 10 నిమిషాలు పొందానండి. ఆ అనుభూతిని. కాబట్టి అంటే ఎవరి ద్వారా ధ్యానం అంటే ఏంటంటే అనుభూతి. ఎవరి ద్వారా అనుభూతి పొందారో తెలీదు. కాబట్టి మనం ఏదైతే ఆ అనుభూతిని పొందినామో దాన్ని మనము 10 మందికి చెప్పడం ద్వారా వాళ్ళు కూడా మనం పొందిన అనుభూతిని పొందవచ్చు. పొందుతారు ఖచ్చితంగా. ఎవరైతే అట్ ఆహ్, ఆ బార్డర్‌లో ఉన్నారో ఈ జ్ఞానాన్ని పొందాలి అని తపన ఆత్మ ఎప్పుడైతే తపిస్తూ ఉంటుందో, ఖచ్చితంగా ఈ జ్ఞానాన్ని వాళ్ళు స్వీకరించగలుగుతారు అన్న సత్యాన్ని నేను తెలుసుకున్నానండి. ఎంతో మంది అండి అసలకి పల్లెల్లో అయితే ఎంతమంది ఈ ప్రచారం చేసిన అనుభూతి పొందారో అసలకి. గురు పౌర్ణిమ రోజు అసలు కలుసుకుంటాం కదా మనం. అందుకే సార్ పెట్టారు. మనము వాళ్ళని కలుసుకుంటాం గదా! అంటే వాళ్ళు పొందిన అనుభూతులు మళ్ళీ మనతో వచ్చి పంచుకుంటారు వాళ్ళు. ఆ పొందిన ఆనందం అంతా ఇంత కాదండి. కాబట్టి మనము అందుకే పత్రి సారు ఇవన్నీ మనం చేయాలన్నారు. అంటే మనం ఒక్కటే కాదు చేసుకోవాలి ధ్యానము. నువ్వు ఏదైతే నేర్చుకున్నావో అది చెప్పు. టీచింగ్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ అన్నారు సారు. కాబట్టి
మనము ఎప్పుడైతే టీచ్ చేస్తామో ఆ, అప్పుడు మనం పొందిన ఆ అనుభూతిని ఎదుటి వాళ్ళు కూడా పొందాలి. అసలు పొందినప్పుడు వాళ్ళకి మనతో పంచుకుంటారు చూడండి, అది అంతా ఇంత కాదండి. ఎన్ని కోట్లు ఇచ్చినా గానీ అటువంటి ఆనందాన్ని మనం పొందలేమండి. అటువంటి ఆనందాన్ని నేను పొందినానండి. బయటికి పోయినప్పుడు కావచ్చు, నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు కావచ్చు. కాబట్టి పత్రిసారిని తలుచుకొని రోజు ఉండదు. ప్రతిరోజు ఆ మహానుభావుడికి ధన్యవాదాలు చెప్పుకొనే నిద్ర లేస్తానండి నేను. తర్వాత ఆయన ఆయన ద్వారా ఇంకా నేను నేర్చుకుంది ఏమిటి అంటే, మనము ఏదైతే లక్ష్యం తీసుకుని భూమి మీదకి వచ్చింటామో, ఆ లక్ష్యము ఆ ప్రణాళిక ఉంటుంది కదండి. ఆ ప్రణాళిక కంప్లీట్ అయ్యేంత వరకు ఈ శరీరాన్ని నేను వదిలిపెట్టి వెళ్ళను. అంతవరకు ఈ శరీరం నాకు ఎంతో చక్కగా సహకరిస్తుంది అన్న సత్యాన్ని నేను తెలుసుకున్నాను. ఎందుకు అంటే మనకు ఈ మార్గంలో ఉన్నప్పుడు మనకు ఎన్నో ఆహ్, పరిస్థితులు ఎదురవుతాయండి. ఒక ఆందోళన కావచ్చు, భయము కావచ్చు, మనకి ధ్యానంలో కావచ్చు, కలల రూపంలో కావచ్చు. అంటే ఈ ఈ ప్రకాశవంతమైన మార్గంలో మనం ఉన్నాం కదండీ! ఆ చీకటి శక్తులు మనకెంతో ఇచ్చేస్తుంటాయి. అంటే మనము ఆహ్, వాటికి మనం ఇది కాకుండా ధ్యాన సాధన చేస్తుంటే మనం ఎంతో ఇదవుతుంటాము. ఎన్నో చూస్తుంటాము. కానీ ఈ మార్గంలో మనం ఉన్నాం కదా! కాబట్టి జీవిత మనం ఏదైతే ప్రణాళిక తీసుకొనొస్తామో ఆ ప్రణాళిక కంప్లీట్ అయ్యేంత వరకు నేను ఖచ్చితంగా ఈ శరీరంలో ఉంటాను. నా ప్రణాళిక కంప్లీట్ చేసుకొనే నేను ఒక కంప్లీట్ అంటే సార్ ఎలా అయితే కంప్లీట్ మ్యాన్ అంటే నేను కంప్లీట్ వుమెన్ అలా నేను చేసుకునే వెళ్తాను అనేసి నేను ఒక దృఢమైన నిర్ణయం తీసుకున్నానండి. కాబట్టి సార్ ఎలా అయితే ఎంతో మంది ప్రైమరీ మాస్టర్స్ ఎంతో చక్కగా జీవించి తమ జీవిత ప్రణాళిక కంప్లీట్ చేసుకొని వెళ్తున్నారు అనేసి సార్ చెప్పారు. కాబట్టి ఈ భూలోకంలో మనము ఏదైతే నేర్చుకోవడానికి వచ్చామో అది నేర్పించి మనం వెళ్ళాలి. అప్పుడు మనము ఇంకా వేరే లోకాలు మనం వర్క్ చేయొచ్చు అని సార్ నోటి ద్వారా నేను విన్నాను. తర్వాత ఎప్పుడు నేను సార్ ద్వారా ఏంటి అంటే, ఒక కాన్సెప్ట్ నేను బాగా రియలైజ్ అయ్యానండి. అది అందరికీ ఉపయోగపడుతుంది. ఊరికే సింపుల్‌గా ఏంటి అంటే, మనం ధ్యానం చేస్తున్నాము. అసలు మనం ఎదుగుతున్నామా లేదా అని అందరికి చాలా మంది డౌటొస్తుంది. ఆ డౌట్ నాకు కూడా ఉండింది. కానీ ఇది సింపుల్‌గా చెప్తాను నేను. ఆహ్, సారు 6 సిద్ధాంతాల గురించి చెప్పారు. ఆత్మ సిద్ధాంతం, ఆహ్, జన్మ సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం, పురోగమన సిద్ధాంతం, యోగ సిద్ధాంతం, అనేక సిద్ధాంతం. ఇవి విన్నప్పుడు పురోగమన సిద్ధాంతం ఒకటి చాలండి. అంటే ఇది తెలుసుకున్నాం మనం అన్ని కదా! ఆత్మ తెలుసుకుంటాము. తర్వాత కర్మ అంటే కర్మ సిద్ధాంతం తెలుసుకుంటాము. ఈ పురోగమన సిద్ధాంతం విన్నప్పుడు నాకేమనిపించిందంటే, ఎవ్వరు కూడా నిజపడిన అవసరమే లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆత్మ పురోగమనం ఉంటుంది కంటే తిరోగమనంలో ఉండదన్నారు సారు. కాబట్టి ప్రతి ఒక్క జన్మ గొప్ప జన్మే అంట. అంటే ఒక బిచ్చగాడి దగ్గర నుంచి జమీందారు వరకు జన్మలు అన్నీ కూడా గొప్ప జన్మలే అని సార్ చెప్పారు. కాబట్టి మనం తీసుకునే జన్మ కూడా చాలా గొప్ప జన్మ అని తెలుసుకున్నాను. అంటే నా ఆత్మ ఎప్పుడు పురోగమనంలోనే ఉంటుంది. ఆత్మ ప్రయాణం తిరోగమనం ఉండదు అని తెలుసుకున్నారు పత్రిజీ సార్ ద్వారా. కాబట్టి మనం అసలు తిరగబడిన అవసరమే లేదు. మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క ఇన్సిడెంట్ ద్వారా మనము జ్ఞానం తీసుకుంటున్నాము. అనుభవ జ్ఞానం తీసుకుంటున్నాము. నా ఆత్మ ఎప్పటికీ పురోగమనంలోనే ఉంటుంది అన్న సత్యాన్ని నేను తెలుసుకున్నానండి. కాబట్టి ఈ పురోగమన సిద్ధాంతం గురించి విన్నప్పుడు నాకు ఎంతో ఆనందం వేసింది. కాబట్టి ఎప్పుడు మనం పురోగమనంలో ఉంటాను. తిరోగమనం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది తెలుసుకున్న సత్యమండి. ఇప్పుడిప్పుడు ధ్యానంలోకి వస్తుంటారు కదా! చాలా మంది. ఎంతో మందికి డౌట్స్ వస్తుంటాయి. అసలు ఏమబ్బా నేను ఇలా ధ్యానం చేస్తున్నాను గానీ, ముందు ఉన్నానా? అసలు వెనుకబడుతున్నా అని చాలా మందికుంటుంది. లేదండి. అసలలా ఎవ్వరు కూడా డిసప్పాయింట్ కావద్దండి. మన జీవితంలో ఏది జరిగినా, జరగకపోయినా మనము ఈ భూమి మీద వచ్చాం కదండీ!
ప్రణాళిక కాబట్టి మనం ఎప్పటికీ కూడా పురోగమనంలో ఉంటాము. అంటే ఎలా ఈ ధ్యానం అనేది మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో, ఈ యోగంలోకి ఎప్పుడైతే అడుగు పెడతామో, అప్పుడు మన పురోగమనం ఇంకా త్వరితంగా ఉంటుంది. అంటే చాలా ఫాస్ట్‌గా ముందుకు వెళ్తాము. ఉంటుంది పురోగమనం చేయని వాళ్ళకి ఉంటుంది, నిదానంగా ఉంటుంది. అందుకే సార్ మనకి ఇంత చక్కగా మనకు వివరణ ఇచ్చారు. ఈ 6 సిద్ధాంతాల గురించి కూడా ఎంతో చక్కగా వివరణ ఇచ్చారు. వీటిని గురించి నాకు చాలా బాగా సార్ భగవద్గీత శ్లోకాలు తెచ్చుకొని చెప్పారు. నాకది చాలా బాగా నేను అర్థం చేసుకున్నానండి. అది ఎంతో చక్కగా ఉపయోగపడింది. అంటే నాకు ఉపయోగపడింది, వేరే వాళ్ళకి కూడా ఈ జ్ఞానాన్ని పంచుతున్నాను. టైం అయిందా? ఆంటీ టైం ఇంక అయిందా? 2 మినిట్స్. 2 మినిట్స్. కాబట్టి కాబట్టి అసలింక ఇంత అంతని చెప్పలేమండి. నేను ఈ ధ్యానంలో అడుగు పెట్టకపోయుంటే నా జీవితం ఎలా ఉండేదో నేను తలుచుకుంటే భయమేస్తుంది. ఎందుకంటే ధ్యానం రాకుండా నాకు సూసైడ్ చేసుకోవాలనిపిచ్చేది. నేను చదవలేదు కదా! అంటే నేను అన్నిటికంటే ఉన్నతమైన చదువు చదువుతున్నాను. సార్ చెప్పిన ఆ వేమన పోయందని ఎంత ఇన్‌స్పైర్ అయ్యానంటే విన్నవి నేను అసలకి అబ్బా! అంతా ఇంతా కాదండి. వేద విద్యలలో వేషల వంటివి భ్రమర పెట్టి తేట పడక నీవు గుప్త విద్యకుడి కులకాంత వంటిది విశ్వదాభిరంగనవేమ. ఈ వేద విద్యలు ప్రాపంచిక విద్యలను కూడా వేషల వంటివి బయట పడనీవు. ఒకవేళ నేను పెద్ద జాబ్ చేసినా గానీ నాకు ఈ చదువు చదివే అవకాశం ఉండేది కాదు కదా! కాబట్టి ఈ విద్యలన్నీ కూడా ఎటువంటివి వేషాల్లాంటివి. బయట పడనీవు. గుప్త విద్య కూడా కులకాంతం వంటిది. ఈ గుప్త విద్య, ఈ రాజ విద్య, ఈ యోగ విద్య, ఈ ధ్యాన విద్య, ఈ ఆత్మ విద్య ఎటువంటిదయ్యా అంటే తాళి కట్టిన భార్య లాంటిది అన్న సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నానో, అప్పుడు నా లోపటి నుంచి చదువు బాధ, దుఃఖం పోయిందండి. పటాపంచలైపోయింది. అసలు అంత నేను రియలైజ్ అయిపోయాను. ఆ దుఃఖం లేదు ఇప్పుడు నేను చదువుకోలేదు. ఇప్పుడు నాకేముంది? సార్ చెప్పినవి నేనెంత ఆచరిస్తున్నాను. నేనింకా ఎలా ముందుకు వెళ్ళాలి అన్న దాని గురించే ఉంటుంది నా మొత్తం నా మైండ్. వేరే దాని గురించి వచ్చినాక తీసేస్తాను దాన్ని. అంటే ఈ చదువు గురించి వెళ్ళిపోయింది. ఇంకా ఏమైనా మనకు కొన్ని కొన్ని వస్తుంటాయి గదండీ! అవి వెంటనే పక్కన పడేస్తాను. అంటే దానికోసం కాదు మనం వచ్చింది దీనికోసము అని సార్ కాన్సెప్ట్ రియలైజ్ అవుతూ ఉంటాము. ప్రతి ఒక్కటి అండి అసలు సార్ అందించిన జ్ఞానం అంతా ఇంతా కాదు. అంటే వేదాల్లో ఉన్నది ఏంటి? బైబిల్‌లో ఉంటది ఏంటి? ఖురాన్‌లో ఉంటది సత్యాన్ని నేను అనుకునేదాన్ని. అసలు అవన్నీ ఎప్పుడు చదవాలబ్బా! వేదాలు, ఉపనిషత్తులు అంటారు కదా! అన్నీ ఎప్పుడు చదవాలి అనుకునేదాన్ని. కానీ సార్ అన్నిటిని చదివి అందులో ఉన్న సారాంశాన్ని మనకు అరటిపండు ఒలిచి పెట్టినట్టు నోట్లో పెట్టారు. అసలు అందులోని సారాంశం సార్ చెప్పారు. అన్నీ చదవాల్సిన అవసరం లేదు మనము. సార్ ఏదైతే అది చెప్పారో అది ఆచరిస్తే చాలు. భగవద్గీత శ్లోకాస్ ఎంతో చక్కగా చెప్పారు. అందరూ వినండి. అందులో ఉన్న జ్ఞానాన్ని తీసుకొని మనము ఆచరించడానికి ప్రయత్నం చేద్దాము. కాబట్టి నాకి ఈ ఇంతటి ఆహ్, జ్ఞానాన్ని అందించిన ఆ మహాగురువుకి ఎంత చెప్పుకున్నా గాని తక్కువే అండి అసలకి. ఏ జన్మలో నేను ఏం చేసుకున్నానో తెలీదు. నేను ఈ జన్మలో ఆ గురువు యొక్క సాన్నిధ్యాన్ని పొందాను. ఆ గురువుతో నా నాకు నా నాకు సార్ కళ్ళతోనే నాకి తెలిసిపోయేదండి. సారు ఎదురుగా కూర్చుంటే చాలు నా బాడీలో ఎనర్జీ పాస్ అయిపోయేది. అంతే అంత పవర్ సార్ దగ్గర కూర్చుంటే. అంత ఆనందాన్ని పొందాను. అంతా ఇంత కాదండి. అది మాటల్లో అయితే నేను చెప్పలేను. కాబట్టి మనము ఆహ్, ఎంతో చక్కగా సార్ చెప్పిన ఈ ఆధ్యాత్మిక విద్యను మనం అభ్యసించి, అందరికీ మనము బోధించి, మనము ఆహ్, ఎంతో ఆహ్, ఆయన ఆశయాన్ని మనము భావి తరాలకు అందజేద్దాం మాస్టర్స్. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. థాంక్ యూ మాస్టర్స్. యాహ్! థాంక్ యూ సో మచ్ ఆంటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగగానే ఒప్పుకున్నందుకు. థాంక్ యూ. చాలా చెప్పారు. మీరేం నేర్చుకున్నారు? ఏం చూసి ఆయన ద్వారా నేర్చుకొని మీరు ఇప్పుడు ప్రెజెంట్ ఏం చేస్తున్నారు? ఎంతమందికి మీ ద్వారా ధ్యానం అందుబడుతుంది? మీ ద్వారా ధ్యానం అందుబడుతుందంటే వేరే వాళ్ళకి ఆనందాన్ని మీరు కలిగించిన వాళ్ళే అవుతారు. అవునా? కరెక్ట్ కదా! హ్మ్. ఎంతో మందికి దాన్ని మీరు పంచడం అంటే అంత ఆషామాషి కాదు. మనకు నేర్పించినది కూడా కంప్లీట్ ప్లాన్ మనకు పంచడమే నేర్పించారు. అందరికి కూడా ఇవ్వడమే నేర్పించారనమాట. అండ్ ఇంకొకటి పురోగమన సిద్ధాంతం చెప్పారా ఆంటీ? యెస్. మనం ఈ ధ్యానం ద్వారా నిజంగానే మనకి ఎన్ని కష్ట నష్టాలు ఎన్ని ఎదురైనా కూడా
పురోగమనమే ఉంటుంది. వెనకడుగు వేయటం అనేది ఉండదు. అది చాలా బాగా చెప్పారు. యాక్సెప్ట్ చేస్తాం. మనలో ఈ ధ్యానం ద్వారా ఆయన నేర్పించిన ఈ జ్ఞానం ద్వారా మనకు యాక్సెప్టెన్సీ అంగీకార తత్వం మనలో కలిగింది కాబట్టి పురోగమనం అనేది తప్పకుండా ఉంటుంది ఆంటీ మీరు చెప్పినట్లు. యెస్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.